హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి సీటెట్ ఆర్ సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే ఎవరైతే 2024 జనవరిలో సీటెట్ ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకు సంబంధించి ఇక్కడ ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్ షీట్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. సో మీకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం వచ్చేసి సీటెట్కి సంబంధించిన ఎగ్జామ్లో ఓఎంఆర్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ దానికి సంబంధించి మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా ఒకవేళ క్వశ్చన్ పేపర్కి సంబంధించి కానీ అండ్ ఏమన్నా ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటే ఆబ్జెక్షన్స్ ఏ విధంగా చెప్పాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం ఈ యొక్క సీటెట్కి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసి స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా మనకు సంబంధించి క్యాండిడేట్ యాక్టివిటీ అయితే ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకు వ్యూ ఓఎంఆర్ అంటూ అండ్ సబ్మిట్ కీ ఛాలెంజెస్ అని అయితే ఉంటుంది. జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. దానికోసం మీ యొక్క సీటెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కావాల్సి ఉంటుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకొని అండ్ తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క రోల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీరు డౌన్లోడ్ ఆన్సర్ కీ పైన క్లిక్ చేసి సీటెట్కి సంబంధించిన పేపర్ 1 ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ డౌన్లోడ్ ఆన్సర్ కీ పైన క్లిక్ చేసి సీటెట్కి సంబంధించిన పేపర్ 2 ఆన్సర్ కీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు మీ యొక్క ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ ఓఎంఆర్ షీట్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఓఎంఆర్ షీట్ యొక్క పేపర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ విధంగా అయితే బబుల్ చేయడం జరిగిందో టోటల్ మీ యొక్క ప్రివ్యూ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్ పేపర్కి ఏమైనా ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటే వీళ్ళు రిలీజ్ చేసిన కీలో మిస్టేక్స్ ఉన్నట్టయితే దట్ ఈస్ పేపర్ 1లో మిస్టేక్స్ ఉంటేనేమో ఇక్కడ సబ్మిట్ కీ ఛాలెంజెస్ పైన క్లిక్ చేసి మీరు ఆబ్జెక్షన్ చెప్పుకోవచ్చు. అండ్ పేపర్ 2లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే దీనిపైన క్లిక్ చేసి మీరు ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. అండ్ కొన్నిసార్లు మొబైల్లో మనం ఈ యొక్క ఓఎంఆర్ షీట్ అనేది డౌన్లోడ్ చేసినట్టయితే ఆ ఫైల్ అనేది మనకు సపోర్ట్ కాకపోవచ్చు. సపోర్ట్ కానట్లయితే మీరు ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా దాన్ని ప్రివ్యూ కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓఎంఆర్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఇది ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ చేసుకున్నది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఓఎంఆర్ షీట్ ఇక్కడ ఈ విధంగా కెనాట్ ఓపెన్ ఫైల్ అనేది వస్తుంది. ఒకవేళ అలా వచ్చినట్టయితే మీరు మీ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మొబైల్ ద్వారానే ఓపెన్ చేయొచ్చు. అది ఎలా ఓపెన్ చేయాలనేది కూడా నేను చెప్తాను. వెయిట్ ఫర్ దట్. మీరు ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓఎంఆర్ షీట్ కనుక మీ యొక్క మొబైల్లో ఓపెన్ కానట్లయితే ఇది మనకి ఇక్కడ చూడొద్దు డాస్క్ ఫాల్ అని. అండ్ ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చేసి జస్ట్ ఇక్కడ మనం బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ దగ్గర ఏదైతే ఓపెన్ కాని ఫైల్ ఉందో ఆ ఫైల్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫైల్ వచ్చేసి ఏంటంటే నాకు ఇది వచ్చేసి సీటెట్ పేపర్ 2కి పేపర్ 1 సంబంధించిన ఓఎంఆర్ షీట్ అయితే ఓపెన్ కావట్లేదు. నేను ఇక్కడ క్లిక్ చేశాను. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వ్యూ ఫైల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ వ్యూ ఫైల్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం వ్యూ ఫైల్ పైన క్లిక్ చేయగానే ఇది ఇట్లా సక్సెస్ఫుల్గా ప్రాసెసింగ్ అయితే పడుతుంది. ఇది ఫుల్గా 100% కంప్లీట్ అయినట్టయితే మనకు ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మీకు ఓఎంఆర్ షీట్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసి ఈ యొక్క ఓఎంఆర్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డౌన్లోడ్ అయిన తర్వాత మీ మొబైల్లో కూడా దీనికి సంబంధించిన ప్రివ్యూ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు మొబైల్ ద్వారా కూడా మీ ఓఎంఆర్ షీట్ అనేది ప్రివ్యూ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఆన్సర్ కీ ఎలా ఉంటుందనేది కూడా నేను చూపిస్తాను. వెయిట్ ఫర్ దట్. అండ్ నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్సర్ కీ అనేది డౌన్లోడ్ చేసుకున్నట్టయితే దానికి ఈ విధంగా పేపర్ 1 జాన్ కీ అనేది ఉంటుంది. ఈ యొక్క పీడిఎఫ్ అయితే మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మీ మొబైల్లో అవైలబుల్ ఉన్న సోర్స్ ద్వారా ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా మనకు ఆన్సర్ కీ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా సీటెట్ జాన్ 2024కి సంబంధించి ఆన్సర్ కీ అని. సెట్ 1 వచ్చేసి ఏంటి అంటే మనకు ఏ సెట్ అయితే ఉంటుంది. మీకు ఏ సెట్ వచ్చినట్టయితే సెట్ 1లో చూడాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు బి సెట్ వచ్చినట్టయితే ఇక్కడ నెక్స్ట్ దాంట్లో చూడాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా సి సెట్ వచ్చినట్టయితే ఇలా థర్డ్ దాంట్లో అయితే చూడాల్సి ఉంటుంది. మనకు టోటల్గా దీంట్లో డిఫరెంట్ పార్ట్స్ అయితే ఇచ్చారు. సెట్ 1, సెట్ 2, సెట్ 3, సెట్ 4 అని. మీరు దాంట్లో మీ యొక్క రిలవెంట్ సెట్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఓఎంఆర్ షీట్ ద్వారా మీరు ఏ విధంగా మీ యొక్క స్కోర్ వెరిఫై చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.